హాయ్ హలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదండి. ఆ సూప్ ఎలా చేసుకోవాలో మనం ఒక్కసారి చూసేద్దాం. ఈలోపు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సూప్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ అనేది మనం బోన్ పీస్ అయినా తీసుకోవచ్చు, బ్రెస్ట్ పీస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బోన్ పీసే తీసుకున్నానండి. చికెన్ అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని బటర్ లేదా నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే నాకు నెయ్యి అవైలబుల్గా ఉంది, సో నేను నెయ్యి వేసేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలండి. ఈ చికెన్ పీసెస్ వేసిన తర్వాత చికెన్ అనేది వాటర్ కంప్లీట్గా పోగొట్టుకోవాలండి. వాటర్ కంప్లీట్గా పోగొట్టుకుంటేనే మనకి కొంచెం రోస్ట్ అయినట్లు వస్తుంది. రోస్ట్ అయినట్లు వస్తేనే మనకి సూప్ తాగేటప్పుడు పలుకుగా తగులుతుంటుందండి. చాలా బాగుంటుంది అలా ఉంటేనే. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్గా పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం రోస్ట్గా వస్తుంది కదా. ఈలోపు ఒక 5 to 6 minutes మూత పెట్టి అలా వదిలేసేయాలండి. అలా మూత పెట్టడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా రోస్ట్ అయ్యి ముక్క అనేది సాఫ్ట్గా వస్తుంది కదా. ఇలా వచ్చాక మనం ముందుగా ఒక క్యారెట్ కోసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయ కూడా కోసి మనం ఈ ఫ్రైలో వేసేసుకొని కొంచెం తిప్పుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత మనం కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ అనేది పోసేసుకోవాలి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరైతే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటారో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా ఒక జల్లిగంట తీసుకొని సాఫ్ట్గా ఉడికిన తర్వాత చికెన్ అనేది తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే మనం చికెన్ తీసుకోవాలండి. ఈలోపు చికెన్ బాగా ఆరుతుంది. దానికి మనం ఒక ఎగ్ తీసుకొని మంచిగా ఆ ఎగ్ అనేది బాగా స్మాష్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఈలోపు మన చికెన్ అనేది కొంచెం ఆరుతుందండి. ఆరిన చికెన్ని ఇలాగా చిన్న పీసెస్గా మనం తీసుకోవాలి. బోన్ ఉంటే ఆ బోన్ని పక్కన పెట్టుకొని దానికి ఉన్న మొత్తం తీసుకొని చిన్న పీసెస్గా ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా 1 by 1 ఒలుచుకుంటూ ఉండాలి. ఇలా చిన్న పీసెస్గా చేసిన తర్వాత వాటిలన్నిటిని మనం ముందుగా బాయిల్ అవుతుంది కదండి వెజిటేబుల్స్ తోటి, ఆ వాటర్లో వేసి బాగా 2 లేదా 3 నిమిషాలు ఉడకనివ్వాలి ఒక్కసారి మళ్ళీ. తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దాంట్లో కొంచెం టమోటా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా, వెనిగర్ ఉంటే వెనిగరు, లేదంటే వెనిగర్కి బదులు నిమ్మపండు ఉంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. ఇవి కొంచెం కుక్ అయ్యేలోపు వేరొక బౌల్లో కొంచెం మైదా పిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఈ మైదా పిండి అనేది మనకి కన్సిస్టెన్సీ దగ్గర చేయడానికి మనం వాడతామండి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ అనేది మన స్పైసీకి తగ్గట్లు వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసి అలా తిప్పుకుంటూ ఉండాలి. అది 2-3 minutes బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదా కూడా వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి 5 to 6 minutes మనం బాగా బాయిల్ అవనిస్తే మన వేడి సూప్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే బాగా వచ్చింది అనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.